దేవుని గుడికి ఎవరు పోతారుల్లా? ఎవరు పోతారని అట్లంటవేంది వాని? భక్తులు పోతారు, దండాలు పెట్టుకుంటారు, పూజలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, సల్లంగా చూడమని వేడుకుంటారు. దేవుని దర్శనం అయిపోయాక కొద్దిసేపు గుళ్ళ కూర్చొని ప్రశాంతంగా పలారం తిని వస్తారు అంటారు కదా. అయితే ఈడ మాత్రం గుడికి ఎవరు పోయినరో ఏం చేసిర్రో చూడుండ్రి. గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి భక్తులను ఆశ్చర్యానికి గురి చేసిందుల్లో తాబేలు అగజుడుండ్రి ఎంతో భక్తితోని నిమ్మలంగా అడుగులేస్తూ గుడి చుట్టూ ఎట్లా తిరిగిందో. పెద్దపల్లి జిల్లా అంతర్గాంల నూకాంబిక ఆలయంలో జరిగిన ఈ చంద్రంగి ఇది. మరి యాడికెళ్ళొచ్చిందో ఎట్లొచ్చిందో గాని అమ్మవారి గుడి దగ్గరకు వచ్చిన తాబేలు భక్తి శ్రద్ధలతోని ప్రదక్షిణలు చేసి మళ్ళా ఎవ్వరికి కనబడకుండా మాయమైందట. ఇక ఇదంతా చూసి ఆశ్చర్యపడిన భక్తులు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలా అమ్మవారి గుడికి వచ్చిండు, ఇక ఇప్పటి సంధి లోకానికి అంతా మంచి జరుగుతుందని అంటున్నారు. అప్పట్లా కరోనా టైంలో కూడా చిలుకూరు బాలాజీ గుడికి తాబేలు వచ్చి ప్రదక్షిణలు చేసినాక కరోనా పత్తా లేకుండా పోయింది. ఇక ఇప్పుడు ఈ అమ్మవారి గుడికి తాబేలు వచ్చి ప్రదక్షిణలు చేసింది కాబట్టి లోకానికి అంతా మంచి జరుగుతుంది. యుద్ధాలు గిద్దాలు అన్నీ ఆగిపోయి అందరికీ అదృష్టాలు కలిసి వస్తాయి, అందరూ చల్లగా ఉంటారని అనుకుంటున్నారు. కానీ యాడికెళ్ళొచ్చిందో తెలియకుండా ప్రదక్షిణలు చేసి తాబేలు మాయమైందంటే నిజంగా గమ్మత్తుకున్నది పోండ్రి.